రాజకీయంగా క్రైస్తవులు యాక్టివ్గా ఉండడం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండి క్రైస్తవులు మీరు మీకే హాని చేసుకుంటున్నారు, మీరు మీకే కీడు చేసుకుంటున్నారు. క్రిస్టియన్స్ ఆర్ హార్మింగ్ దెమ్సెల్స్ బై స్టేయింగ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్. మన రాజకీయంలోకి రావాలా? ఎందుకు రాము? కనీసం జై భీమ్ అనాలంటే కొంతమందికి ఇష్టం లేదు, అంబేద్కర్ గారి ఫోటో అంటే ఇష్టం లేదు. కనుక నేను ఒక ఉద్యమం చేపట్టాను, నేను కూడా ఒక పార్టీ పెట్టాను, దాని పక్షంగా నేను మాట్లాడడం లేదు, అది వేరే వేదిక. కానీ చర్చిలలోనికి అంబేద్కర్ రావాలి. చర్చిలలోనికి అంబేద్కర్ వచ్చినప్పుడు ఈ క్రైస్తవులు లోక్సభలో ప్రవేశించగలుగుతారు. అది ఫార్ములా. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. చచ్చిపోయిన తర్వాత నరకం ఉన్నది, దాన్ని తప్పించుకోవాలని మనం యేసయ్యను నమ్ముకుంటున్నాం. చచ్చిపోయిన తర్వాత నరకం ఉంది, అది తప్పించుకోవాలని యేసయ్యను నమ్ముకుంటున్నాం. కొంతమంది రాముడు తప్పిస్తాడని అనుకుని రాముని నమ్ముకున్నారు, కొంతమంది అల్లాను నమ్ముకున్నారు, నరకము నుండి అల్లా కాపాడుతాడని. నేను చెప్తున్నా, చచ్చిపోయిన తర్వాత నరకం ఎవరు తప్పిస్తారో తెలియదు, కానీ ఈ భూమి మీద బ్రతుకుండగా మనవాదులు ఏర్పరిచిన ఈ అంటరానితనం అనే నరకము నుండి యేసయ్య తప్పించాడు, అల్లా తప్పించాడు, రాముడు తప్పించాడు, ఎవరు తప్పించారు. 2000 ఏళ్లుగా క్రైస్తవ్యం ఉంది, అంటరానితనం పోయిందా? కనుక యేసయ్య కూడా తప్పించాడు. ఈ అంటరానితనం అనే నరకం నుండి తప్పించాలంటే మనకు అంబేద్కర్ ఒక్కడే శరణ్యం, అంబేద్కరిజం ఒక్కటే మార్గం. కనుక నేను అంబేద్కర్ రైట్ క్రిస్టియన్. నరకం తప్పించుకోవడానికి యేసయ్యను నమ్ముకున్నా, ఈ భూమి మీద నరకం తప్పించుకోవడానికి అంబేద్కర్ రైట్నైనా. అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం 430 కులాంతర వివాహాలు నా సొంత ఖర్చు మీద పెళ్లి చేసి సారి సామాన్లు పెట్టి 7 కోట్లు ఖర్చు పెట్టాను. ఆల్ ఓవర్ ఇండియా మా క్యాడర్ ఉంది, మా సంఘాలు ఉన్నాయి, ఈ కుల నిర్మూలన ఉద్యమం నడుస్తూ ఉంది.